ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్తో సమస్యలపై పబ్లిక్ లో అవేర్నెస్ కల్పిస్తామన్నారు. ఇక హైదరాబాద్ నక్లెస్ రోడ్డు జలవిహార్ మూనట్ వారి ఆధ్వర్యంలో ఆర్థోపెడిక్ వాకథాన్ నిర్వహించారు. జెండా ఊపి వాకథాన్ను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. భవిష్యత్తులో ఆర్తో వాకథాన్లు మరిన్ని నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, మూనట్ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రదీప్, డాక్టర్ శిల్ప పాల్గొన్నారు. మొదటిసారి ఆర్థోపెడిక్ వాకథాన్ చేయడం అనేటువంటిది వెల్కమ్ చేస్తా ఉన్నాం. హైదరాబాద్లో ఈరోజు బొక్క గట్టిగా ఉండాలంటే బోన్ డెన్సిటీ స్ట్రెంగ్త్గా ఉండాలన్నా, లేకపోతే ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి యాంకిల్ అండ్ ఫుట్కు సంబంధించిన స్పెషలిస్టుగా వారు సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో కొంత ప్రజలను ఆర్థోకు సంబంధించినటువంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఈ రన్ పెట్టడం జరిగింది. తప్పకుండా ఈరోజు కొన్ని వస్తున్నటువంటి వ్యాధులు మనిషిని లేవనిచ్చే పరిస్థితుల్లో లేని సందర్భంలో ఇటువంటి ఆర్థోపెడిక్ ర్యాలీస్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ అయ్యి భవిష్యత్తులో వీటన్నిటిని నివారించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మునెటే ఫౌండేషన్కు సంబంధించిన డాక్టర్ ప్రదీప్ గారిని అభినందిస్తూ కార్యక్రమంలో ప్రభుత్వం తరఫున కూడా వివిధ రకాలుగా చైతన్యం చేయడానికి ప్రభుత్వంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. నేను కొన్ని రోజుల క్రితమే వాళ్ళు డాక్టర్ శిల్ప గారితో కలవడం జరిగింది. అప్పుడు వాళ్ళు కాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన ఎట్లాంటి ముందు జాగ్రత్తలు ఉంటాయి వాటన్నిటి గురించి చాలా వివరంగా వారు చెప్పారు. అండ్ నేను కూడా చూస్తున్నాను, ముఖ్యంగా కొంత వయసు వచ్చాక కొంత వృద్ధులు ఇట్లాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకి ఎక్కువగా కాళ్ళ సమస్య ఎక్కువ ఉంటుంది. మిగతా అన్ని రకంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ నడకలో కానీ, కూర్చోవడంలో కానీ, లేవడంలో కానీ, మొక్కల దగ్గర కానీ వాళ్ళకి అనేక రకమైన వ్యాధులు నడుస్తూ ఉంటుంది. సో డాక్టర్ గారు చెప్పారు, కరెక్ట్గా మనము సకాలంలో ముందు జాగ్రత్తలు తీసుకోగలుగుతూ ఉంటే అట్లాంటివి రాకుండా మనము చాలా సులభంగా చేయగలము. ఏ డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిందిగా అవసరం లేదు, డబ్బులు ఖర్చు చేయాల్సిందిగా అవసరం లేదు. అండ్ వారు బాంబేలో ఉంటారు, కానీ వారు చెప్పారు మన తెలంగాణలో కూడా, హైదరాబాద్లో కూడా వీటి మీద అవగాహన కల్పించుకోవడానికి ఇట్లాంటి కార్యక్రమం వాళ్ళు నిరంతరంగా చేస్తూ ఉంటారు. ఆర్థోపెడిక్ వాకథాన్ సిన్స్ లాస్ట్ 1 year, and this is the first multi-city orthopedic walkathon mainly to increase the awareness of bone health and joint mobility, where in the last few years and especially after COVID, this bone health has been ignored. Patients with issues with osteoporosis, that means weak bones, is on the rise, and these can cause multiple fractures, reduce the mobility, and also can cause death. So by doing just a simple act like walking, which can induce stress, a little bit stress on the bone, can increase the bone density and make your bone health better. We run this Munot Healthcare Foundation, which provides specialist orthopedic care pan-India. We do orthopedic wellness programs, we do charity surgeries, we do education for orthopedic people and normal people for bone health and joint health. And we now, since last 1 year, we have started something called the Orthopedic Walkathon, where we encourage people to walk every day. If you see in day-to-day life, your bone health, your joint health is really affected, and people come to the doctors only after they start getting pain. So we tell you, start doing it before you start getting the pain or before it gets worse. So that is the idea of Orthopedic Walkathon. This year, this is the first ever edition of Orthopedic Walkathon in Hyderabad. And Hyderabad people have been so kind to turn up in huge numbers. We had 1,000+ registrations and people coming to walk early in the morning in this beautiful place of Jalvihar.